ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తాము? ఉన్న డబ్బులతో పూలు కొనిపించేశావు. ఒక్కసారి నడిస్తే ఏం కాదులేవే. ఎందుకో ఆ పాపకి సాయం చేయాలనిపించింది. సాయం చేయాలనుకుంటే డైరెక్ట్ గా మనీ ఇవ్వచ్చు కదా. ఈ పూలు కొండం ఎందుకు? చిన్న పిల్లలకి అడుక్కోవడం నేర్పకూడదు, సాయం చేయాలి అంతే. మరి ఇప్పుడు ఈ పువ్వుల్ని ఏం చేస్తాం? మనం అమ్ముకోవాలా? నిన్ను గుడికెళ్ళి అమ్మవారికి సమర్పిద్దాం. సరే సరే, నీ జాలి వల్ల 2 కిలోమీటర్ల నడక. సరే పద పద. ఆంటీ, 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 మళ్ళీ ఏం కావాలి రూపా? ఆంటీ, నేను ఇప్పుడే కదా వచ్చాను, మళ్ళీ వచ్చానంటారేంటి? రోజు ఏదో దానికి వస్తూనే ఉంటావు కదా. ఒకసారి కాఫీ పొడి అంటావు, ఇంకోసారి కందిపప్పు అంటావు. ఇప్పుడు దేనికొచ్చావు? షుగర్ కావాలా ఆంటీ? లేదు. ఆంటీ, 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 నేను ఇప్పుడు షుగర్ తీసుకెళ్ళకపోతే మా సరోజాకి షుగర్ వచ్చేస్తుంది. ప్లీజ్ ఆంటీ. ఏయ్, కన్న తల్లిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావేంటి? ఆవిడసలు మా అమ్మే కాదా ఆంటీ? ఏంటి, మీ అమ్మ కాదా? మరి నువ్వు వాళ్ళింట్లో ఎందుకుంటున్నావే? అదో పెద్ద కథ ఆంటీ. తీస్తే బాహుబలి సినిమా అవుతుంది, చూస్తే జెమినీ టీవీ సీరియల్ అవుతుంది. వస్తాను ఆంటీ. ఆగాగాగాగు, వెళ్ళిపోతున్నావే? నాకు తప్పదు కదా ఆంటీ. ఆ పక్కింటికెళ్ళి షుగర్ అడుగుతాను. అదేదో నేను ఇస్తా గాని ఇలారా, కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు, అసలు నువ్వెవరు? నీ కథ ఏంటి? నేను బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయినా ఆంటీ. మాకు బోల్డ్ అండ్ మేడలు, ఫ్యాక్టరీలు, సినిమా హాళ్లు కూడా ఉన్నాయి. సినిమా హాళ్ళా? సినిమా ప్రొడ్యూసర్ కి సినిమా హాళ్లు ఉండవా ఆంటీ? అంత డబ్బున్న వాళ్ళ అమ్మాయివి సదానందం వాళ్ళ ఇంట్లో ఎందుకుంటున్నావే? నాకు మిడిల్ క్లాస్ కష్టాలు తెలియాలని మా అమ్మా నాన్న ఆ ఇంట్లో వదిలారు. వాళ్ళకి నెలకి 1,00,000 రూపాయలు పంపుతున్నారు. ఆ డబ్బు వాళ్ళ సొంత కూతురు పెళ్లి కోసం దాచుకొని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు. మీరు త్వరగా చక్కెర ఇవ్వండి ఆంటీ, మా సరోజా తిడుతుంది. అది కాదమ్మాయి, మరి మీ అమ్మా నాన్నలకి ఇదంతా చెప్పొచ్చు కదా. లేదాంటీ, అది ఇంకో పెద్ద కథ, నేను తర్వాత చెప్తాను. ఈ రోజు కాలేజ్ ఫీజు 2,000 కట్టాలి. ఇప్పుడు వెళ్లి వందన బ్రదర్స్ వాళ్ళ పాంప్లెట్స్ పంచితే 2,000 ఇస్తారు. దాంతో కాలేజ్ ఫీజు కట్టేసుకోవచ్చు. అది కాదు రూపా, అంత డబ్బున్న వాళ్ళ అమ్మాయివి నువ్వు వీధి వీధి తిరిగి పాంప్లెట్స్ వేస్తావా? లేకపోతే కాలేజ్ ఫీజు ఎవరు కడతారా ఆంటీ? మీరే చెప్పండి. అక్కర్లేదు, నేనిస్తాను, అది టివ్వు. ఇదిగో రూపా, నువ్వు అడిగిన షుగరు. ఈ డబ్బుతో కాలేజ్ ఫీజు కట్టేసుకో. వద్దా ఆంటీ, ఇలా ఊరికే తీసుకోవడానికి నా ఆత్మాభిమానం ఒప్పుకోవట్లేదు. గొప్ప గొప్ప వాళ్ళ లక్షణాలు ఇలాగే ఉంటాయి, ఊరికే ఏది తీసుకోరు. ఆంటీ, నేను డబ్బు తీసుకోవట్లేదని మీరు బాధపడొద్దా ఆంటీ? ఇలా ఇవ్వండి. నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాక మీ డబ్బు మీకు పంపిస్తాను. రూపా రూపా, మీ అమ్మా నాన్నలతో చెప్పి నా కోసం ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఏంటంటీ? మా కొత్త సినిమా టికెట్లు ఇప్పించాలి. ఇప్పించడం ఏంటంటీ? మీకు ఏ సినిమా వచ్చినా ఫ్రీ ఫ్రీ ఫ్రీ.